ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దుప్పట్లో ఉన్నది ఎవరు? ఇంకెవరు, మీ కూతురు ఉత్తంగాడి ఫ్రెండ్ మహేష్ గాడు. వీళ్ళిద్దరు కలిసి ఆవిరి పీలుస్తున్నారు. ఏంటేంటేంటేంటి? శుభప్రద ఉత్తమ్ ఫ్రెండ్ తో కలిసి ఆవిరి పీలుస్తుందా? ఇది మరీ విడ్డూరంగా ఉందా ఆంటీ? ఎంత ఉత్తమ్ ఫ్రెండ్ అయితే మాత్రం ఇలా దుప్పట్లోకి దూరి మరీ ఆవిరి పీల్చాలా? కరెక్ట్ గా చెప్పావు. నా బాధ కూడా అదే. పైగా ఈ విషయం మీ అమ్మకి చెప్తానంటే మా అమ్మకి కాకపోతే వాళ్ళ అమ్మకు కూడా చెప్పుకో, నాకేమన్నా భయమా అంటుందండి. అంత మాట అందా? ఇంకా శానా అందతే గురు. ఆ ఎన్ని చెప్తే మీరు బాధపడతారని నేను చెప్పలేదు. ఇగో ఇప్పుడు మీరేం చెప్తారో చెయ్యండి చెయ్యండి. శుభప్రద, శుభప్రద, ఏంటమ్మా పిలిచావు? నువ్వు కాఫీ తెత్తనవేటి? అవును, కిచెన్ నుంచి కాఫీ తేకపోతే కనకాంబరాల మాల తెస్తారా? అల్లుడు గారు, మీరేమో దుప్పట్లో శుభప్రద ఉందని చెప్పారు. ఇక్కడ చూస్తే శుభప్రద కిచెన్ లోంచి వస్తోంది. అసలు దుప్పట్లో ఉన్నది ఎవరు? నేను చూస్తాను. చెప్తానే. లీలాకృష్ణ గారు వీర ఆవేశంలో వెళ్లారు. అక్కడ ఏం జరుగుతుందంటావు? ఏం జరుగుతుందో చెప్పడం దేనికి? పెళ్లి లైవ్ ప్రోగ్రామ్ చూద్దాం పదా, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. నా నోటితో నేను చెప్పలేనండి బాబు. రండి. లీలాకృష్ణ గారి ప్లాన్ అర్థమైంది కదా. కాసేపట్లో అమ్మమ్మ గారిని తీసుకుని ఆ గది దగ్గరికి రాబోతున్నారు. మరి ఏం చేద్దామంటావు? నేను చెప్తాను కదా, పద. ముక్కులు భలే ఫ్రీ అయిపోయాయి కదా బంగారం. అవును ఉత్తమ్ గారు, ఇలా వేడి వేడి ఆవిరి పీలుస్తుంటే ఒళ్ళంతా చెమటలు పట్టి బాడీ అంతా ఎంత తేలికైపోయిందో. యా. మీరంతా మా గదిలో ఏం చేస్తున్నారు? మీరిద్దరూ ఈ దుప్పట్లో ఏం చేస్తున్నారు? ఏంటి ఆ బుద్ధి లేని మాటలు? వాళ్ళేదో ముక్కులు బిగబట్టి ఆవిరి పిలుస్తుంటే ఇక్కడేం చేస్తున్నారు అని అడుగుతారేంటి? అసలు వాళ్ళిద్దరూ గదిలో ఉన్నారని తెలియక ఈ గదిలోకి రావడం మనం చేసిన తప్పు. ఏమైందమ్మమ్మ గారు? ఏమి లేదమ్మా. ఇంతమంది ఒకేసారి నా గదిలోకి వచ్చారంటే ఏదో జరగరాందే జరిగి ఉంటుంది. అమ్మా, ఏం జరిగిందమ్మా? జరగడానికేముంది? అన్నయ్య ఏదో చూసి మీ నాన్నమ్మకి ఇంకేదో చెప్పాడు. దాంతో అందరం కంగారు పడి ఇక్కడికొచ్చాం. లీలాకృష్ణ గారు ఏం చెప్పారు? అల్లుడు గారికి ఈ మధ్య మతి సరిగ్గా పనిచేయటం లేదమ్మా. అందుకే ఏదేదో మాట్లాడుతున్నారు. అల్లుడు గారు, ఇక్కడ జరిగిందేంటి, మీరు నాకు చెప్పిందేంటి? నిజానిజాలు తెలుసుకోకుండా ఊరికే అబాండాలు వేయకండి. అది ఎవరికీ మంచిది కాదు. నిజమేంటో తెలిసింది కాబట్టి సరిపోయింది. లేదంటే అనవసరంగా మేము కూడా వాళ్ళిద్దరినీ అపార్థం చేసుకునేవాళ్ళం. పదండి వెళ్దాం. పద. ఛీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.